నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మనం ఏదన్నా అంటే సాంబార్ లాంటిది, రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కోసం రకరకాల మనం వంటకాలు తయారు చేసుకుంటాం కదా. అలాగే రోటీ కాంబినేషన్లో కూడా తీసుకోవడానికి రకరకాల అంటే ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్లో కందగడ్డ అలాగే ఆలు ఈ రెండింటి కాంబినేషన్లో ఫ్రై ఐటమ్ తయారు చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రెండు కూడా రూట్ వెజిటేబుల్సే కదా, బట్ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో కంద ఏంటంటే నేను కొంచెం ఇలా పెద్దగా వచ్చే విధంగా ఇలా తురిమేసుకున్నాను. ఇది కొంచెం మనం నూనె ఎక్కువ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాం. ఓకే, సో దీనికోసం ముందు మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో దీన్ని ఇటు పక్కన పెట్టేసేసి కొంచెం ఆయిల్ కాగానే దాంట్లో మనం కంద వేసేసుకుందాం. అది కొద్దిగా మనకు క్రిస్పీగా వస్తుంది. ఓకే, సో దీంట్లో కూడా కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో నూనె కొంచెం వేడయ్యాక ఎండుమిరపకాయలు, సో సింపుల్గానే చేసుకోవచ్చు. రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి రెండింటి మనం డిఫరెంట్ టెక్స్చర్స్లలో దీంట్లో యాడ్ చేస్తున్నాం. పోపు దినుసులు, సో ఇవి కూడా కొంచెం మనకు దూరగా వేగాలి. సో ఆయిల్ ఇక్కడ మనకు కందగడ్డ కోసం వేడి పెట్టాం కదా, వేడైపోయింది. దాంట్లో తురుము పెట్టుకున్న కంద వేసేద్దాం. సో ఒక్కసారి ఇది కలిపేసుకొని కొంచెం క్రిస్పీగా కావాలి. ఓకే, సో ఇక్కడ మనకు పోపు కూడా దూరగా వేగింది, మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇది కొంచెం మనకు మగ్గితే సరిపోతుంది, అందుకే నేను కొంచెం పెద్ద సైజులో కట్ చేసేసి వేసుకున్నాను. కరివేపాకు, సో ఇది సైడ్ డిష్గా కానీ లేకపోతే రోటీ, చపాతీ వాటితో కాంబినేషన్ బాగుంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఏదన్నా ఒకటే రూట్ వెజిటేబుల్స్తో తీసుకుంటాం కదా, ఇక్కడ నేను రెండింటిని యాడ్ చేశాను. బంగాళదుంప వచ్చేసి కొంచెం ఉడికించి పెట్టుకున్నాను. కంద వచ్చేసి మనం ఇలా వేయించేసుకుంటున్నాం. ఓకే, సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది. దీంట్లో సరిపడా ఉప్పు, సో కొంచెం తొందరగా కూడా వేస్తుంది కదా, ఉప్పు యాడ్ చేసుకుంటే. నెక్స్ట్ కొంచెం సో ఈ రెండింటితో కాకుండా మనం మిగతా వెజిటేబుల్స్ కూడా దీంట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కానీ లేకపోతే బీన్స్ కానీ వాటిని కూడా కొంచెం వీలైతే ఉడికించుకొని లేకపోతే కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని డిఫరెంట్గా మనం అలా చేసుకుంటే తినేటప్పుడు ఆ టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది. డీప్ ఫ్రై చేస్తే ఒకలా వస్తుంది, మనకు ఉడికిస్తే ఒకలా వస్తుంది కదా. సో ఆ మిక్సప్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే,
కొంచెం ఉల్లిపాయలోంచి ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి. దీంట్లో కావాల్సి మీరు కొంచెం మసాలా ఘాటు రావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవేవి లేకుండా నేను చేస్తున్నాను. ఉల్లిపాయ ఒకటే మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో ఉప్పు పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా తొందరగా బయటకు వచ్చేది వేగిపోతుంది. సో ఇంకొంచెం మనకి ఇది వేగాలి. ఓకే, సో కాబట్టి ఇలా విడివిడిగా మనం 2 బర్నర్ల మీద అలా పెట్టేసుకుంటే సో ఇది మనకు పోపు వేగేలోపు అది కూడా కందగడ్డ కూడా వేగిపోతుంది. టైం అనేది మనకు సేవింగ్ అనమాట. ఓకే, సో ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయి మంచి కమ్మటి వాసన వస్తుంది. కొంచెం వేగుతూ ఉన్నాయి, లైట్గా కలర్ కూడా మారుతూ ఉంది. సో ఈ స్టేజ్లో కొద్దిగా కారం, తర్వాత కొంచెం జీలకర్ర పొడి. సో ఇది మనం సిమ్లో పెట్టేసుకొని, లేకపోతే మనం పొడులు యాడ్ చేసుకునే కొంచెం మాడిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే. సో ఇది ఇంకొంచెం మనకు చటపటాగా కావాలనుకుంటే కొద్దిగా ఆమ్చూర్ పొడి లేదా చాట్ మసాలా యాడ్ చేసినా బాగుంటుంది. ఇక్కడ దీంట్లో మనం ఉడికించుకున్న బంగాళాదుంపలు, కొంచెం మనకు పొడి పొడిగానే వస్తుంది. ఓకే, సో ఇది వేగుతూ ఉంటుంది, ఇది కూడా కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఓకే, ఎస్, సో ఇది అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. నెక్స్ట్ మనకు అక్కడ కందగడ్డ కూడా వేగిపోయింది. ఒక్కసారి దీన్ని జస్ట్ అలా జెంటిల్గా కలిపేసేద్దాం, ఎందుకంటే స్టవ్ ఆపేసేసాను. ఈ లాస్ట్లో ఏంటంటే కొంచెం మిరియాల పొడి, ఎస్, కొంచెం ఆ మిరియం ఘాటు ఉంటే బాగుంటుంది. కందగడ్డ అలాగే ఆలు కూడా. సో వెట్ అనేది ఎక్కువ లేకుండా ఉండాలి, లేకపోతే మనకు ఆ కంద కూడా మెత్తబడిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకున్నాం. మిరియాల పొడి కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఓకే, సో వేడివేడిగా డిఫరెంట్ కాంబినేషన్లో కందగడ్డ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కందగడ్డ ఆలూ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందగడ్డ 1/2 kg, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పచ్చిమిర్చి 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. కందగడ్డ ఆలూ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో కంద తురుము వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి కలిపి వేగాక అందులో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, డీప్ ఫ్రై చేసుకున్న కంద తురుము వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి మిరియాల పొడి జల్లి సర్వ్ చేసుకుంటే కందగడ్డ ఆలూ ఫ్రై రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇది మీకు సైడ్ డిష్గా కానీ అంటే సాంబార్ లేదా రసం చేసుకున్నప్పుడు, చారు లాంటివి చేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది. లేకపోతే రోటీ కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు జుక్నీతో వేల్ చేస్తున్నాను. సముద్రంలో ఉంటుంది కదా పెద్ద పెద్ద సైజులో. సో అది తయారు చేస్తున్నాను. ఇది కొంచెం కలర్ అనేది కొద్దిగా న్యాచురల్గా ఉంటుంది. సో మనం ఏదైనా కార్వింగ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మనం సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా కొంచెం బెండ్ అయ్యేది నేను తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనం చేయబోయే ఐటెం ఏదైతుందో కొంచెం న్యాచురల్గా రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే మనం నైఫ్తో తక్కువగా కట్ చేసి ఆ షేప్ని కరెక్ట్గా మనం ఫైనల్ ప్రోడక్ట్ని చూపించగలుగుతాం. ఓకే, సో కొంచెం ఇలా బెండింగ్గా ఉంది. సో ఇది మీకు జుక్ని దొరకకపోతే కీరాతో కూడా మీరు చేసుకోవచ్చు. బట్ సైజ్ అనేది కొంచెం ఇలా చూసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో కిందిది కొంచెం పీల్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాంటి గ్రూవర్స్ ఉంటే ఇక్కడ కొంచెం 2 లైట్గా ఇస్తున్నాను. ఇక్కడ మనం టీత్ కావాలంటే పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్నగా టూత్ పిక్స్ అవి కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ టేల్ పెట్టడానికి ఇది ఇలా స్లిట్ ఇస్తున్నాను. జస్ట్ దాంట్లో క్యారెట్స్ అవి పెట్టేసేస్తాం. ఇక్కడ ఒకటి, అలాగే దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒకటి స్లిట్ ఇస్తున్నాను. ఓకే, సో దీంట్లో సో టూత్ పిక్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా టీత్లో చూపించడానికి. లేకపోతే మనకి ఇంట్లో కొబ్బరి చీపురు ఉంటుంది కదా, దాని సన్నటి కాడ లాంటివి తీసుకొని, లేకపోతే అగరొత్తి కాలిపోయిన తర్వాత చివరిన మిగులుతుంది కదా, ఆ పుల్లల్ని కూడా మనం పెట్టేసుకోవచ్చు. కొంచెం ఇది టైం తీసుకుంటుంది మనకి. నెక్స్ట్ టేల్ అలాగే ఫిన్స్ వచ్చేసి వేరే ఒక క్యారెట్లో తీసుకుంటున్నాను. సో ఈ షేప్లో ఇస్తున్నాను. 2 కూడా చేసేస్తే మనకు సేమ్ ఒకేలా వస్తాయి. ఇది కొంచెం ట్రిమ్ చేసేసుకోవాలి. సో లోపలికి అక్కడ స్లిట్ ఇచ్చాం కదా, దాని లోపలికి ఇన్సర్ట్ చేయడానికి. సో థిన్గా ఉంటే ఈజీగా లోపల వరకు వెళ్తుంది. నెక్స్ట్ టేల్ వచ్చేసి ఓకే, సో ఈ షేప్. ఇవి కూడా 2 ఒకటేసారి చేశాను. ఇది కూడా కొంచెం ట్రిమ్ చేసేసేయాలి. ఓకే, సో ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇక్కడ గ్రోవర్తో చిన్నగా ఇలా రౌండ్గా చేసేసి తీసేస్తున్నాను. ఇక్కడ ఐస్ వస్తాయి. సో చిన్నగా ఉంటుంది ఐస్ దీనివి. ఓకే, సో దాని లోపల
మిరియాలు. సో అంటే కనిపించినట్టుగా ఉంటుంది మనకు. అది ఇంకొంచెం మనకు క్లియర్గా కనపడాలనుకుంటే కొద్దిగా దాని సైడ్లోంచి కొంచెం ఎక్స్ట్రాగా వచ్చేటట్టు ఇలా స్కిన్ మనం ఓపెన్ చేసేస్తే మధ్యలో ఉండే ఆ డార్క్, ఎందుకంటే ఈ స్కిన్ కలర్కి లోపల మనం పెట్టే మిరియాన్కి కలర్ అనేది కలిసిపోతుంది కదా బాడీ, రైట్. సో ఇప్పుడు మిరియం పెడితే మధ్యలో ఆ డాట్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవన్నీ కూడా మనం అసెంబుల్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పిన్స్, టేల్ మనకి ఇలా రెండు కలిసేటట్టు, అంటే మనకి ఇంత పెద్ద స్లైస్ క్యారెట్ దొరకదు కాబట్టి రెండింటిని కలిపి చేసేస్తే అది పెద్ద సైజులో మీకు టేల్ అలా కంటిన్యూషన్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, రైట్. సో ఇలా షేప్ అనేది మనకు కరెక్ట్గా దొరికితే వెజిటేబుల్ అనేది మనకు నచ్చిన డిజైన్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక క్యారెట్ మీద కూర్చొని పెడదాం. ఓకే, సో ఇలా కొంచెం బాడీ బ్యాలెన్స్ చేసేట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, సో జుకినీతో వేల్, పెద్ద పెద్ద మహాసముద్రాలలో ఉండే వేల్ ఇలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా మనం ఇవన్నీ కట్ చేసి ఇస్తే వాళ్ళు అసెంబ్లీ చేసి మేము కూడా చేసామని హ్యాపీగా ఫీల్ అవుతారు. కంపల్సరీ వాళ్ళతో కూడా ట్రై చేయించండి. ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో అప్పుడప్పుడు మనకి ఏంటంటే కొంచెం లైట్గా ఏదన్నా ఫ్లేవర్డ్లో రైస్ తినాలనిపిస్తుంది కదా. సో దానికి పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది, అంటే మసాలాలు వేసి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి చేసుకుంటేనే ఫ్లేవర్డ్ రైస్ అవుతుందని. సింపుల్ అండి. మనం బియ్యం నానబెట్టినప్పుడు, అంటే మీరు బాస్మతి అయితే ఇంకొంచెం బాగుంటుంది. సో ఆ బాస్మతి టైప్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, దాంతోపాటుగా నానబెట్టినప్పుడే ఒక 3 అంగుళాల ఉన్న సైజ్ది బిర్యానీ ఆకు నానబెట్టినప్పుడు దాంట్లో వేసేసేయండి. అలాగే అన్నం ఉడికేటప్పుడు కొద్దిసేపు అది ఉడికిన తర్వాత ఆకు తీసేసేయండి. సో రెగ్యులర్గా మనం మామూలుగా వండుకున్నట్టే అన్నం ఉండండి. లైట్ ఆ ఫ్లేవర్తో మనకు ఆ రైస్ అనేది సూపర్గా తయారవుతుంది. మీరు చేసుకున్న కర్రీతో ఈ ఫ్లేవర్ వల్ల వచ్చిన ఆ రైస్ ఏంటంటే ఇంకా టేస్టీగా అవుతుంది. మీకు ఎక్కువగా కష్టపడకుండానే రెగ్యులర్ అన్నం వండుకున్న మెథడ్లోనే ఫ్లేవర్ రైస్ రెడీ అయిపోతుంది. సో ఒక బిర్యానీ ఆకు ఉంటే చాలు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో చివర్లో మటుకు ఆకు తీసేయడం మర్చిపోకండి. చూసారు కదా, మనం చేయాలనుకున్న కార్వింగ్కి తగ్గట్టుగా సైజ్ అనేది పర్ఫెక్ట్గా దొరికితే మనకు నీట్గా వస్తుంది ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్లో మనం తయారు చేసుకున్న ఫ్రై ఐటమ్ కందగడ్డ ఆలూ ఫ్రై రెడీగా ఉంది. సో ఇదేంటంటే నేను కొంచెం ఆలు చేసుకున్నాం, కందనేమో కొంచెం వేయించేసాం కదా. దీన్ని ఏంటంటే కొంచెం చట్పటాగా చాట్ ఐటెంలా కూడా చేసుకోవాలనుకున్నా కూడా ఈ రెండింటి కాంబినేషన్లో చాలా బాగా కుదురుతుంది. అంటే పైనుంచి కొంచెం లైట్గా ఉల్లిపాయలు అవి పచ్చి కట్ చేసేసుకొని కొంచెం చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం అలా పిండేసుకున్నాం అనుకోండి, అంటే చాట్ టైప్లో ఈవినింగ్ టైంలో మనం స్నాక్లా కూడా టీ టైంలో తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మీకు మీకు డీప్ ఫ్రై ఇష్టం ఉండదు, ప్లస్ లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం ఫ్యాట్ అవుతుంది అనుకుంటే వాటిని కూడా మనం ముక్కలుగానే కట్ చేసేసుకొని ఉడికించేసి రెండింటిని కలిపేసి కూడా మీరు చాట్లా తయారు చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా వెజిటేబుల్ కావాల్సినవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ కానీ లేకపోతే టమాటో కానీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పైనుంచి ఇంకొంచెం బాగా కావాలనుకుంటే చెప్పాను కదా, కొద్దిగా చాట్ మసాలా లేదా ఆమ్చూర్, దాంతోపాటు కొద్దిగా జీరా పొడి మనం దీంట్లో కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని చాట్లా చేసుకుంటే సో ఈ రెండిటి అంటే రూట్ వెజిటేబులే కదా, సూపర్గా వస్తుంది. ఎందుకంటే
ఇది సైడ్ డిష్లా చేశాను. మనం మొత్తంగా స్నాక్ రూపంలో అదే తీసుకోవాలంటే కొంచెం పుల్లగా తగలాలి మధ్యలో అనుకుంటే కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే కొంచెం బాగా మగ్గినవి ఉంటే కొంచెం లైట్ పులుపు తీపి ప్లస్ మధ్యలో ఉండే గింజ కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటుంది కదా, అలా వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం పాపిడీలు కానీ లేకపోతే చిప్స్ హెల్దీగా అనుకుంటే అవన్నీ అవాయిడ్ చేయాలి డీప్ ఫ్రైవి. లేకపోతే కొంచెం పాపిడీని క్రష్ చేసి వేసుకోవచ్చు. కారపూస కూడా ఉంటుంది, సో కారపూస కూడా కొంచెం అలా పైనుంచి మనం వేసుకున్న సూపర్గా ఉంటుంది. చేసుకున్న డిష్ని కొంచెం డిఫరెంట్ మెథడ్లో మనం చేసుకుంటే డిష్లో ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి, డిష్ నేమ్స్ కూడా మారుతూ ఉంటాయి, ఆ టేస్ట్ మారుతుంది, చూడ్డానికి కూడా లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో పిల్లలకి చేసి ఇచ్చినప్పుడు ఇలాంటిది అంటే కొంచెం ముద్దలా చేసేసి మనం అంటే ఏదైనా ఆలు లేకపోతే కంద మిగతా అవన్నీ కలిపేసి చిన్న మనకి సాల్ట్ బిస్కెట్స్ వస్తాయి కదా, క్యానపీస్ అంటారు. సో అలాంటి వాటిపైన మనం పెట్టేసిన సింగిల్ బైట్లో అలా తినడానికి బాగుంటుంది. సో సాల్ట్ బిస్కెట్స్ ఇష్టపడరు పిల్లలు అనుకున్నప్పుడు బ్రౌన్ బ్రెడ్ లేకపోతే రెగ్యులర్గా చేసుకునే బ్రెడ్ని ఒక చిన్న డబ్బా ముత్త కానీ లేకపోతే కుకీ కట్టర్తో అలా కట్ చేసేసి కొంచెం వెన్నతో 2 వైపులా కాల్ చేసి మధ్యలో పెట్టేసిస్తే హ్యాపీగా కొద్దిగా టమాటా సాస్తో సూపర్గా తినేసేది. చూసారు కదా, ఒక డిష్ని మనం తయారు చేసుకుంటే దాంతో రకరకాలుగా ఐడియాస్తో చేసుకుంటే ఎన్నో రకాల డిష్లు మనకు పుట్టుకొని వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు మనం తయారు చేసిన డిష్ని టేస్ట్ చేస్తాం. ఓకే, సౌండింగ్ వింటున్నారు కదా, కందా నేను డీప్ ఫ్రై చేశాను, అది క్రిస్పీగా ఉంది. ఆలు కొంచెం సాఫ్ట్గా తగులుతూ దాంట్లో వేసుకున్న మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసాను. ఫైనల్గా కొంచెం స్పైసీగా ఉండడానికి మిరియాల పొడి వేసాను కదా. ఓవరాల్గా ఘాటుగా స్పైసీగా సూపర్గా ఉంది. సో సైడ్ డిష్ కావాలనుకున్నప్పుడు ఈ రెండిటి దాంట్లో మీరు ట్రై చేయండి, చాలా సూపర్గా కుదురుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కొంచెం కందగా ముక్క ఉన్న ఆలు ఉంటే కొట్టేసేయండి, డిష్ సూపర్గా ఉంది టేస్ట్. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.